ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కేఎల్ఐ కాలువ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోడుకూర్తి గ్రామానికి చెందిన జగదీష్, కీర్తి భార్యాభర్తలు. వీరికి 2011లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. భార్య కీర్తి నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, దీంతో భర్తను ప్రియుడు మరియు అతని స్నేహితులతో కలిసి హతమార్చిందని పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 25వ తారీఖు రోజు మన కేఎల్ఐ కెనాల్లో జగదీష్ అనేటటువంటి వ్యక్తి పడి చనిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మేము మామూలుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం చేసిన అనంతరం మాకు కొన్ని అనుమానాలు కలిగింది. అతని మరణం మీద కొన్ని అనుమానాలు కలిగింది. అప్పుడు మేము ఈ జగదీష్ యొక్క భార్య కీర్తిని పిలిచి విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. కీర్తి తర్వాత యాక్చువల్గా ఏంటంటే కీర్తి, జగదీష్ ఇద్దరు కూడా 2011 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా నాగర్ కర్నూలులో ఒక రూమ్ తీసుకొని